సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఈరోజు కొడంగల్కు వెళ్తారు. ఈరోజు మధ్యాహ్నం కొడంగల్కు వెళ్తారు సీఎం. ముందుగా అక్కడ నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత నియోజకవర్గ పరిధిలో మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్షించనున్నారు. రాగల పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించనున్నారు. కాగా సీఎం పర్యటనతో కొడంగల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, ఎన్ని గంటలకి రేవంత్ రెడ్డి కొడంగల్కి వెళ్ళబోతున్నారు? ఇంకా షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తారు? థ్యాంక్ యూ సతీష్. కొడంగల్ పైన సీఎం తన సొంత నియోజకవర్గం కావడంతో పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత హైదరాబాద్ నుంచి కొడంగల్కి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. వెళ్ళిన తర్వాత మొదటిసారిగా అక్కడ జరిగేటటువంటి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ముందుగా ఏర్పాటు చేసినటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి ఎన్నికల సమన్వయ కమిటీలకు సంబంధించినటువంటి నేతలతో మొదటగా రేవంత్ రెడ్డి సమావేశమై ముఖ్యంగా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే ఓటర్లకు సంబంధించి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా ఓటర్ల నాడి పట్టుకోవాలన్న దానిపైన ప్రధానంగా ఈ ఓటర్ల సమన్వయ కమిటీ సభ్యులతో రేవంత్ రెడ్డి వారికి సమావేశమైన తర్వాత దిశానిర్దేశం చేయబోతున్నారు. తర్వాత అనంతరం ఇప్పటికే మండల కమిటీలకు సంబంధించి కూర్పు చేయాలంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి కమిటీ సభ్యులకి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి తర్వాత ఆ కమిటీ సభ్యులతో సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో మాత్రం ప్రధానంగా ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6 గ్యారంటీలు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 100 రోజుల్లోనే వరుసగా గ్యారంటీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా అమలు చేస్తుందనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదేవిధంగా మరొకవైపు తుక్కుగూడ వేదికగా ప్రకటించినటువంటి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోతో పాటు 5 గ్యారంటీలను కూడా గడప గడపకు తీసుకెళ్లే విధిగా దిశానిర్దేశం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులందరికీ. దీంతో పాటు మరొకవైపు బీజేపీ, మరొకవైపు బీఆర్ఎస్, ఈ రెండు గత 10 సంవత్సరాలుగా దేశంలో రాష్ట్రంలో చేసినటువంటి వైఫల్యాలు ప్రజలను ఏ విధంగా మోసం చేశాయన్న దానిపైన ప్రధానంగా ఈ ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా ఈ రెండు సమావేశాల్లో కాంగ్రెస్ శ్రేణులకి అదేవిధంగా మండల కమిటీ సభ్యులందరికీ కూడా రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా కొడంగల్కు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసినటువంటి నేపథ్యంలో మరొకవైపు రాబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా భారీ మెజార్టీ రావాలనేటటువంటి అంశాన్ని కూడా ఈ సమావేశంలో ప్రధానంగా రేవంత్ చెప్పేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ 2 సమావేశాల తర్వాత సాయంత్రం తిరిగి కొడంగల్ నుంచి హైదరాబాద్కి సీఎం రేవంత్ రెడ్డి పయనం కాబోతున్నారని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.